రీసెంట్ గా గమ్ గమ్ గణేశాలో చేసావు కదా, ఆనంద్ దేవరకొండతో చేసావు కదా, నీకు స్టోరీ చెప్తున్నారు కదా, అప్పుడు నీకు ఎలా అనిపించింది మరి? నచ్చిందా? చాక్లెట్స్ ఎక్కువ తిన్నావు అంట కదా. ఎన్ని టెక్స్ తీసుకున్నావు? అంటే చాక్లెట్స్ కోసం టెక్స్ తీసుకున్నావా? 10 టెక్స్. చాక్లెట్స్ కోసం. చాక్లెట్స్ అంటే ఇష్టమా నీకు? అవునా, మమ్మీ ఎక్కువ చాక్లెట్స్ ఇస్తుంటాయి. ఓకే, నువ్వు డాన్స్ చేస్తూ ఉంటావు కదా, నీకు ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా? అంటే నువ్వు ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నావు అని. సీఎమేనా? ఓకే, చిన్నప్పటి నుంచా? ఎంత చిన్నగా ఉన్నావు నువ్వు అప్పుడు? 2 years. 2 years అంటే ఎంత ఇంతున్నావా? ఇంత ఇంత ఎంత ఇంత ఓకే, 2 years కి నువ్వు డాన్స్ చేసావు, అలాగే సీఎం గారు నీకు కాంప్లిమెంట్ ఇచ్చారు చక్కగా డాన్స్ చేస్తుందని. ఓకే, నీకు ఫస్ట్ ఈ కాల్ చేశారు కదా, అంటే షూటింగ్స్ ఉంటావి, సో నువ్వు షూటింగ్స్ లలో చేయాలి, అప్పుడు నువ్వేమనుకున్నావు మరి? ఏమనుకోలే, డైరెక్ట్ వెళ్ళి చేసేసావా? అంతేనా? మమ్మీ చెప్తే వెళ్ళి చేసేసావు? ఇంకా చేసేసావు. ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నావు, షూట్స్ చేస్తున్నావు, ఇంత చిన్న ఏజ్ లోనే ఇంతమందిని చూస్తున్నావు కదా సెలబ్రిటీస్ ని, సో నువ్వు కూడా ఒక సెలబ్రిటీనే కదా, మరి ఇంతమంది సెలబ్రిటీస్ లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి అన్నయ్య. చిరంజీవి అన్నయ్య? చిరంజీవి అన్నయ్య, ఓకే, ఎందుకు ఇష్టం? ఎందుకంటే నేను అప్పుడు నా మమ్మీ కడుపులో నుంచి బయటకు వచ్చాను కదా, అప్పుడు నేను మమ్మీకి బ్లడ్ లేదు. ఓకే, అప్పుడు డాడీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు. ఓహో, అందుకు ఇష్టం. అందుకనే నాకు చాలా ఇష్టం అన్నయ్య అంటే. ఎప్పుడైనా అన్నయ్య కలిస్తే నేను అన్నయ్యకి చాక్లెట్ ఇస్తాను. చాక్లెట్ ఇస్తావా? నీకు బ్లడ్ పంపించేసారా? మమ్మీకి బ్లడ్ ఇచ్చారు, నువ్వు చాక్లెట్ ఇస్తావు. ఓకే, హీరోయిన్స్ లలో ఎవరు ఇష్టం మరి? శ్రీలీల. శ్రీలీల ఎందుకు? ఎందుకంటే క్యూట్గా ఉంటుంది. నీకంటే క్యూట్ గా ఉంటుందా? లేదు, నువ్వే క్యూట్ ఉంటావు శ్రీలీల కంటే. అవును కదా. దియా క్యూట్, దియా క్యూట్ ఉంటుంది శ్రీలీల కంటే కదా, సో బయట టాక్ కూడా అదే. నెక్స్ట్ హీరోయిన్ దియా అంటా అని అంటున్నారు. అవునా? అవును. అమ్మో, నేను ఇవ్వద్దా మరి? ఓకే, నేను దియా గురించి ఒకటి విన్నాను, ఇంట్లో తిరిగే ఈగలు డబ్బాలో వేసి పెంచుకుందామా మమ్మీ అని అడుగుతావంట. అవునక్క. ఎందుకు? ఎందుకంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం? ఈగల్ని ఏం చేసుకుంటావు నువ్వు? పప్పీస్ ఇష్టం. పప్పీస్ ఇష్టమా? ఓకే, అయితే వెళ్తూ ఉంటావా పప్పీస్ దగ్గరికి? ఏం చేస్తావు పప్పీస్ కనిపిస్తే? ఆడుకుంటావా? అన్నం ఇస్తా. ఓకే, ఫుడ్ ఇస్తా. ఫుడ్, ఇంకా బిస్కెట్ ఇస్తా. బిస్కెట్ ఇస్తావా? ఓకే, ఇంకా మీరు క్లాసికల్ డాన్స్ చేస్తుంటారు కదా, అందులో సంగీతం కూడా ఉంటుంది కదా, దానికి సంబంధించి ఏదైనా సంగీతం నీకు వచ్చా? వచ్చాక. ఓకే, ఒక 2 lines పాడతావా మీరు మా కోసం? సరి గ మ పద నీ సా సా నీ ద ప మా గ రి సా. థ్యాంక్ యూ. అమ్మో, చాలా చక్కగా పాడుతున్నావు. సో మనం నీకు నేను, నాకు నువ్వు క్లాప్స్ కొట్టేసుకున్నాం. నాకెందుకని అడగవా? అడగదు. ఎందుకు అడగవు? ఎందుకంటే నీ క్యూటీగా ఉన్నా. అమ్మో, చాలా చక్కగా మాట్లాడుతున్నావు. ఓకే, షూట్స్ కంటిన్యూ చేస్తున్నావు కదా, ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి? ఇంకా 5 ఉన్నాయా? ఓకే, ఇంకా నువ్వు ఈ షూటింగ్ టైంలో చాలా మంది సెలబ్రిటీస్ ని కలుస్తూ ఉంటావు కదా, అందులో నీతో ఎక్కువ మాట్లాడింది ఎవరు? అంటే నీకు చాలా అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది? బాలకృష్ణనా? ఎందుకు? అన్నయ్య బాలకృష్ణ అన్నయ్య. ఓకే, అందరు అన్నయ్యలేనా? అంకుల్స్ కాదా? కాదు, ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇంకా ఇంకెవరున్నారు అన్నయ్యలు? పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఓకే, అన్నయ్య వాళ్ళందరూ వచ్చేస్తారు ఇప్పుడు నీ దగ్గరికి అన్నయ్య అన్నందుకు.
ఈ చెల్లమ్మని ఎత్తుక్కుంటూ క్యూట్ క్యూట్ చెల్లమ్మని అంతేనా? ఇంకా ఆనంద్ దేవరకొండ అన్నయ్య, ఆనంద్ దేవరకొండ అన్నయ్య, విజయ్ దేవరకొండ విజయ్ అన్నయ్య, దేవరకొండ అన్నయ్య, ఇంకా అల్లు అర్జున్ అన్నయ్య. అల్లు అర్జున్ అన్నయ్య. ఓకే. చెప్పు. బాలకృష్ణ ఇష్టం అని అన్నావు కదా నువ్వు, ఎందుకు ఇష్టం? ఎందుకంటే స్టేజ్ మీద కూర్చున్నారు, ఓకే. అప్పుడు ఫోన్ తీసుకొని కాళ్ళు మొక్కి ఫోటో తీసా, అప్పుడు ఫోటో తీయించుకుంటే అప్పుడు అన్నయ్యతో నాకు దీవించాడు. ఓ, అందుకు నీకు ఇష్టమా? ఓకే. మరి ఇప్పుడు బాలకృష్ణ గారితో మూవీ చేయమంటే చేస్తావా? చేస్తా. చేస్తా. హీరోయిన్ గానా? కాదు, మరి సిస్టర్. సిస్టర్ క్యారెక్టరేనా? అందరికి సిస్టరేనా? ఒక అల్లు అయాన్కి మాత్రమే హీరోయినా? అవును. ఎందుకన్నా? ఎందుకంటే సేమ్ హైట్. సేమ్ హైట్ సేమ్ ఏజ్ అనా? ఓకే. చూసారు కదా, అందరితోటేమో సిస్టర్ క్యారెక్టర్ చేస్తుందంట, అల్లు అయాన్ తోటేమో హీరోయిన్ గా చేస్తుందంట. ఓకే, నువ్వు చేసే ఫస్ట్ మూవీలో అల్లు అయానే హీరో, అల్లు అయాన్ మూవీలో నువ్వే హీరోయిన్. ఓకే, డైరెక్ట్ ఫిక్స్ ఇది? ఫిక్స్, మొత్తం ఫిక్స్ చేసేద్దాం. ఓకే, అసలు ఇది తగ్గేదిలే, మర్చిపో ఇంకా. ఓకే, అల్లు అర్జున్ గారు తగ్గేదిలే అంటే మీరిద్దరు ఇంకా దాన్ని డబల్ చేస్తారా? నేను మర్చిపోకుండా ఎట్లుంటానక్క, మళ్ళీ తగ్గేదేలే. అమ్మా బాబాయ్. ఓకే, నువ్వు ఇంత క్యూట్ క్యూట్ గా ఇంత చక్కగా మాట్లాడుతున్నావు. డాన్స్ నేర్చుకునేటప్పుడు మీ మమ్మీ ఎప్పుడైనా అరిసిందా నీ మీద? అంటే డాన్స్ నేర్చుకోకు. అవునా? ఏడుస్తావా మరి అప్పుడు? నవ్వుతూ ఉంటావా? ఎందుకు, నీకేమైనా నవరసాలు వచ్చా? వచ్చా? అంటే ఏం చేసినా గానీ నువ్వు స్మైల్ చేస్తూ ఉంటావు, అవునా? సరే, నేను నవరసాలు అడుగుతాను, మరి చెప్తావా? ఏంటి, రసం గారుస్తావు ఇప్పుడు? రసంలు కాదు, నవరసాలు. నవ్వడం అంటే నవ్వుతా. ఇంకా ఇంకా రౌద్రం అంటే కోపంగా ఇట్లా అనిపిస్తా. అవునా? ఏది ఒకసారి మా కోసం రౌద్రం చేయి చూద్దాం. ఏంటి, ఇప్పుడు నన్ను కొట్టేస్తావా ఏంటి? అంత కోపంగా చూస్తున్నావు. యాక్షన్ చేస్తున్నావు నువ్వు. అయ్యో, ఇంకా నన్ను భయపెడుతున్నావేమో అనుకున్నా. అంటే నన్ను భయపెడతావు నువ్వు. యాక్షనేనా? యాక్షనే. ఓకే, హాస్యం చేయి మరి. నీకే ఇష్టమైన స్మైల్ ఇస్తూ ఉంటావు కదా. సరే, నిన్ను చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది, మహానటి. సో అంత లెవెల్కి వెళ్తావు అయితే నువ్వు? వెళ్తావు కన్ఫర్మ్? కన్ఫర్మ్ వెళ్ళాలి అయితే. షూర్, డామ్ షూర్, తప్పకుండా. ఓకే, ఇప్పుడు మహానటి అని పిలవచ్చా మళ్ళీ? పిలవచ్చా? అది నీ ఇష్టం అక్క. నా ఇష్టమా? అంటే నాకు నచ్చినట్టు పిలవచ్చు. ఓకే, హీరోయిన్ పిలవాలనా లేకపోతే దేవసేన అని పిలవాలా? నీ ఇష్టం. నా ఇష్టం. సరే, క్యూటీ అని పిలుస్తాను నేను. ఎందుకు? నువ్వు క్యూట్ క్యూట్గా ఉన్నావు కదా. ఓకే.